అది అది సరసుకు పెళ్ళమ్మా. పెళ్ళా? అవునమ్మా, ఏదో మంచి సంబంధం కుదిరిందని వాళ్ళ మావయ్య సరసుకు పెళ్లి చేస్తున్నాడు. పార్వతీపురంలో ఈరోజే పెళ్లి. అందరూ అక్కడికే వెళ్లారు. సడన్ గా చేస్తున్నారు. ఊళ్ళో పెళ్లి చేసుకుంటుందని తెలిసి కూడా సరసును చూపిస్తానని ఎందుకు చెప్పావు? అంటే అది నువ్వు తింగర్ బుచ్చివని బావ అప్పుడే చెప్పాడులే. నీకంత బుర్ర లేదని నాకిప్పుడు అర్థమైంది. అమ్మయ్యా, ఆ సరస్సు టెన్షన్ వదిలిపోయింది కాబట్టి బావని లైన్లో పెట్టే పనిలో ఉండాలి. రా బావా, సరదాగా ఏటుగట్టు దగ్గరికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేద్దాం. రా. ఒకటికి 10 సార్లు అదే పనిగా బుచ్చమ్మ బుచ్చమ్మ అని ఏడిపిస్తున్నారేంటి? రాహుల్ ఏంటి ఈ అమ్మాయితో సరసాలాడుతున్నాడు? చెప్పండి, ఎందుకు ఇలా పిలుస్తున్నారు? ఏదో సరదాగా. సరదా ఏంటి సరదా? మీరు అలా పిలుస్తుంటే ఆ అమ్మాయి కూడా నా పేరు అదే అనుకుని బుచ్చమ్మ బుచ్చమ్మ అని పిలుస్తుంది. తమాషాలు చేస్తున్నారా? నా పేరు సరస్వతి. అందరూ సరస్సు అని పిలుస్తారు. సరస్సు అని పిలవండి. సరస్సునా? అమ్మా సరస్సు, రాహుల్ బాబుకి ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలంటుంది. ఏమై ఉంటుంది? ఇంకేంటుంది? అదే అయి ఉంటుంది. మంచి ఛాన్స్ మిస్ అయింది. ఇన్ఛార్జ్ పోస్టులకి నేనైతేనే బాగా ఇంటర్వ్యూ చేయగలని చెప్పి తేజబాబు నన్ను బలవంతంగా ఉంచేశారు మేడం. పెదబాబుకి నా మీద అంటే నా తెలివితేటల మీద ఉన్న నమ్మకం అలాంటిది. మేడం, నేను మీకు చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి మేడం. అప్పుడు కాచాయిని గారు రాహుల్ బాబు రాజమహేంద్రం వెళ్ళారని చెప్పినా కూడా వాళ్ళు ఊళ్ళో లేరని నేను చెప్తే మీరు నమ్మారు. నా మాట మీద మీకు అంత నమ్మకం ఉంది కాబట్టే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటం కోసమే మళ్ళీ అదే కాచాయిని గారు అదే మాట అంటున్నా. నేను విన్న మాట మీకు చెప్పలేదు మేడం. ఏంటంటే మేడం, అది మేడం మన రాహుల్ బాబు మేడం గారు ఇలా సడన్ గా కట్ చేసేసారేంటి? చెప్పమంటారు, చెప్పేది పూర్తిగా వినరు. చేయమంటారు, ఏ పని పూర్తిగా చేయనివ్వరు. ఈ పెద్దోళ్ళందరంతే. అందుకుంటుంది, ఇస్తాను.
రుద్దుకోండి. ఏంటివి? వీటితో ఒంటి మీద రుద్దుకుంటే దురదలు క్షణాల్లో తగ్గిపోతాయి. అవునా? మ్మ్. థ్యాంక్ యూ బుచ్చమ్మా. అది దురదగుంటాకే. నీ చేతి ఇప్పుడు డాన్స్ చేపిస్తా చూడు, చచ్చూరుకుంటూ. మ్యాగీ, మ్యాగీ, నీకేదో స్కిన్ ఎలర్జీ ఉన్నట్టుంది. నువ్వు ఇక్కడే పడుకో. ఏయ్, వెళ్తాను. ఇప్పుడు ఇంట్లో చేసే పనులేం లేవుగా, లేట్ అవుతుంది, వెళ్ళు. మ్మ్. ఇప్పుడు ఉడుస్తున్నావేంటి? ఖాళీగా కూర్చోవడం ఎందుకని రేపటి పని ఇప్పుడే చేస్తున్నాను. రాత్రులు ఓడకూడదు, వెళ్ళి పడుకో. అలాగేనమ్మా. కూడా ఆ ఊరెళ్ళాడని అనుమానించారు. ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నారు. మీకు కావాల్సింది వీడియో కాలే కదా, చేస్తాను. కానీ ఒక్క విషయం, నేను ఆ ఊర్లో లేనని మీకు ప్రూవ్ చేస్తే మీరు నన్ను అనుమానించారని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఒక్క నిమిషం ఉండండి. మ్యాగీ, రా. ఏంటి, రాహుల్ ఆ ఊర్లో ఉన్నట్టు వాగ్దేవికి ఎలా తెలిసింది? ఆ విషయం గురించి అడగటానికి ఫోన్ చేస్తుంటుందా? బాగున్నావా వాగ్దేవి? ఏం చేస్తున్నావు కాచాయిని? స్నానం చేసేసావా? స్నానం చేయడం కాదు, నీళ్లలో మునిగిపోయాను. మునిగిపోవడం ఏంటి? రేవు దగ్గర బట్టలు ఉతుకుతున్నాను. ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలతో పరధ్యానంలోకి వెళ్ళిపోయాను. నన్ను వెనక నుంచి ఎవరో వచ్చి తోసేసినట్టు అనిపించింది. పగటి కలలతో నేను పడిపోయాను, ఎవరో తోసేసినట్టు భ్రమపడ్డాను. నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నాకీతొచ్చు కాబట్టి బతికిపోయాను. చూపిస్తున్న అభిమానానికి నేను నీకు ఏం చేసినా రుణం తీర్చుకోలేను. నీకొక మంచి భర్తని, గొప్ప జీవితాన్ని ఇవ్వాలన్నదే నా కోరిక. నీకు రాహుల్కి పెళ్లి చేయాలని ఆశపడుతున్నాను. అది నెరవేరితే చాలు. ఈ ముసలోడు దీన్ని రాహుల్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడా? బుచ్చమ్మా, చెప్పు బుచ్చమ్మా. చెప్పేదేముంది రాహుల్ బాబు, మీ ఇద్దరికి చదువులున్నాయి, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి. అన్నీ సరిపోతాయి కాబట్టి ఇద్దరికి బాగా నప్పుతుంది.
మీ జంట చాలా బాగుంది. మీకేమనిపించింది పెద్దయ్య? దేవుడు స్వార్థపరుడని నేనింతకు ముందు చెప్పిన మాట నిజమే అనిపిస్తోంది. ఈ జన్మలో అది బతికి బట్ట కట్టడానికి వీల్లేదు. చూస్తాను. చూస్తాను. సరసు, 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 సరసు. ఆగవే సరసు. ఏ సరసు, నిన్నే. ఏం పర్లేదు. డాడీ, సరస్సు బంధువులు మన ఇంటికి వచ్చినందుకే మేడం అంత పెద్ద గొడవ చేశారు. ఇప్పుడు మీరు సరస్సు దగ్గరికే వెళ్తున్నారని తెలిస్తే ఇంకా పెద్ద గొడవ అవుతుంది డాడీ. మీ మేడం అహంకారానికి భయపడి నా ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరం నాకు లేదు.
అంటే వెళ్ళొద్దని చెప్పడం లేదు, కొద్ది రోజులు ఆగి వెళ్ళండి డాడీ. ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకా ఆలస్యం చేస్తే నేను చేసేది సహాయం అవ్వదు, చేతకానితనం అవుతుంది. ఏంటి సార్ మీరు అనేది? మా ఇంటి మీద రైడ్ ఏంటి? ఎస్, మీ ఇంట్లో బ్లాక్ మనీ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ రైడ్ పూర్తయ్యేంత వరకు మీరు ఎవరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను. తేజ, నువ్వు చూసుకో. ఓకే డాడ్. సారీ సార్, వెళ్ళకూడదు. మా రైడ్ పూర్తయ్యే వరకు మీరు సహకరించాలి. ప్లీజ్ కూర్చోండి. ఆఫీసర్స్, సర్చ్ ఎవ్రీథింగ్. ఒక్క నిమిషం. వాట్? అవును మ్యామ్. ఒకసారి వాళ్ళకి ఫోన్ ఇవ్వు. ఓకే మ్యామ్. సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వాట్ ఆఫీసర్, వాట్స్ ద ప్రాబ్లం? సడన్ గా ఈ రైడ్స్ ఏంటి? మాకు పైనుంచి ఆర్డర్స్ మేడం. మా డ్యూటీ మేము చేయాలి. మిమ్మల్ని ఎవరో రాంగ్ గైడ్ చేస్తుంటారు. మీరెంత వెతికినా ఒక్క రూపాయి కూడా దొరకదు. ఓకే, డూ యువర్ జాబ్. థ్యాంక్ యూ మేడం. తేజ, ఎస్ మ్యామ్. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయండి. ఓకే మ్యామ్. వాళ్ళకి కోఆపరేట్ చేయండి. ఓకే మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. ఈ బొమ్మ బాగుంది, ఈ బొమ్మతో నేను ఆడుకుంటాను. అది బొమ్మ కాదురా, అది బొమ్మ కాదురా, అది పేలుతుంది, అది పేలుతుందిరా. నేను ఇవ్వను, నేను ఇవ్వను, ఇవ్వను. అయ్యో, ఆగరా. అయ్యో, ఆగరా. నిజమే సార్. మేడం సార్, మేడం అంతే. డాడ్, ఇప్పుడు జరిగింది చూస్తుంటే ఈరోజు టైం బాగున్నట్లేదు. మంచి పని కోసం వెళ్తున్నారు కాబట్టి మంచి టైం చూసుకొని వెళ్తే బాగుంటుందేమో. బాపు అపు మహేంద్రవరం. సరస్సు అంటే నా కూతురేనా? వీళ్ళు మాట్లాడుకుంటుంది నా కూతురు గురించేనా? ఏమండి, సరస్సు అంటే ఎవరమ్మాయి? నాటకాల సుందరం మేనకోడలు. అంటే నా కూతురే నా సరస్సుకు పెళ్లి చూపులా? ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకండి.
మా సరస్సును పెళ్లి చేసుకోవాలంటే పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. అంత మంచి పిల్ల. నా కూతురు అందరూ మెచ్చుకునేలాగా మంచి పేరు తెచ్చుకుందన్నమాట. సాధించిందంతా అమ్మాయి కోసమేగా, ఎంతో కొంత ఇస్తాడులేమ్మా. ఇప్పుడు సరస్సు తండ్రి నేనే అని తెలిస్తే నా దగ్గర చాలా డబ్బుందనుకొని కట్నం ఎక్కువ అడుగుతారు. నా దగ్గర ఏం లేదని తెలిస్తే పెళ్లి చెడిపోతుందేమో. నా కూతురు పెళ్లి జరగాలంటే నేనే సరస్సు తండ్రినన్న విషయం వీళ్ళకి తెలియకూడదు. నేనిప్పుడు సరస్సుని కలవడం కన్నా నా బంగారు తల్లి పెళ్లి జరగడం ముఖ్యం. ఈ పేదనన్న వల్ల పెళ్లి ఆగిపోకూడదు. నా గుండెలో నిన్నెవరు లవ్ చేయలేదా అని అడుగుతున్నా. చేశారనుకున్నవాడే నా మనసుని అర్థం చేసుకోలేదు. ఓకే, పోనీ నువ్వెవరినైనా లవ్ చేసావా? లవ్ చేసి తప్పు చేశాను. నాకిప్పుడే పెళ్ళేంటి నాన్న? పెళ్ళి నీకు కాదు, సరస్సుకి. మన సరస్సుకి ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడమని పేరేకి చెప్పాను. ఆయన ఇంత త్వరగా సంబంధం చూస్తాడని అనుకోలేదు. వచ్చేసామండి. ఇదే సరస్సు ఇల్లు, రండి. సుందరయ్య గారు, సుందరయ్య గారు, అదిగో వచ్చేసారు, రా. దానికి ఊరందరూ చుట్టాలే. ఎవరింట్లో బాత కనకొడుతుందో నాకేం తెలుసు. ఎన్ని సంవత్సరాల తర్వాత నా కూతుర్ని ఇప్పుడు చూడబోతున్నాను. నాగమణి, నిన్నే. సరసు ఇంట్లో లేదండి, పెద్దయ్య గారింటికి వెళ్ళినట్టుంది. పంపించమని పెద్దయ్య గారికి ఫోన్ చేస్తాను. సరసు, నేనిక్కడ చూసింది నా కూతుర్నేనా? ఎంత పెద్దదైపోయింది. మొక్కలా ఉండేది, పూల చెట్టంత అయిపోయింది. నిన్ను చూడ్డానికి పెళ్లివారొచ్చారు. చాలా మంచి సంబంధం అమ్మా, కాదని వద్దని చెప్పకు. రామ్మా.
రా. అమ్మాయి నాకు బాగా నచ్చిందండి. అబ్బాయికి నువ్వు బ్రహ్మాండంగా నచ్చావమ్మా. మరి అబ్బాయి నీకు నచ్చాడా? ఒక్క నిమిషం. నా గురించే మామయ్య అత్తయ్య ఎప్పుడు గొడవలు పడుతుంటారు. నాకిష్టం ఉన్నా లేకపోయినా నా పెళ్ళైపోతే మామయ్యకు నా గురించిన బరువు బాధ్యత తగ్గిపోతుంది. మామయ్యకు నేను భారం కాకూడదు. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా చెల్లెలి బాధ్యత ఎవరు తీసుకుంటారు? అబ్బాయి అమ్మాయిలు ఒకరికొకరు నచ్చారు కాబట్టి కట్నకానుకల విషయం కూడా ఓ మాట అనుకుంటే తాంబూలాలు పుచ్చుకోవచ్చు. మీరేమనుకుంటున్నారో చెప్పండి. మాకు పెద్దగా ఆశలు లేవండి. ఓ 10 లక్షలు కట్నం ఇవ్వండి చాలు. శుభస్య శీఘ్రం. చాలా సంతోషం అండి. పెళ్లి ఇంకా వారం రోజులే ఉంది కాబట్టి ఇక మేము పెళ్లి పనుల్లో ఉంటాం. వస్తామండి. వస్తామండి. సరేనండి. ఏంటమ్మా అయితే? నువ్వుండు. ఓ పసుపు తాడు కట్టించి 4 అచ్చింతలు వేసి దాన్ని ఈ ఇల్లు దాటిస్తే సరిపోతుంది. నీకు శాతనైతే ఆ పని చెయ్యి. లేని పప్పు కోసం ఉన్న ఉప్పును కరిగించుకోవడం ఎందుకు? దాని నాన్న డబ్బు సంపాదించడానికి దుబాయ్ వెళ్ళాడు కదా. ఏదో ఒక రోజు ఆ జగన్నాథం కూతురు కోసం గోన సంచి నిండా డబ్బుల కట్టలు నెత్తిన పెట్టుకొని వస్తాడు. అప్పుడు సైతాన్ని పెళ్లి. మీకు తీరని నష్టాన్ని కలిగించే పని నేనెప్పుడు చేయను. నాకు ఈ పెళ్లి వద్దు మామయ్య. మా బాధ్యత మీకు భారంగా మారితే అది నాకు శాపమవుతుంది. నాకు ఈ పెళ్ళొద్దు మామయ్య.
ఆ నగలు నాకే, ఆ 10 లక్షలు నాకే. పెళ్లి కూడా వద్దంది కదా. వాడు నా మాట కాదండు. హాయ్ డాడీ, ఎలా ఉన్నారు? సంతోషం అనేది లేకుండా నటిస్తూ బాగానే ఉన్నానురా. రాహుల్, మన ఇంట్లో నీకు మీ అమ్మకు నచ్చినట్లయితే అన్నీ బాగా జరుగుతాయి. ఇప్పటి వరకు నీ తండ్రిగా నేను నిన్ను ఏదీ అడగలేదు. నా మాట కాదనవనే నమ్మకంతో నేను నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను. అలా అంటారేం డాడీ? మీరేం చెప్పినా నేను చేస్తాను. చెప్పండి. నా ప్రాణ స్నేహితుడు కూతురుంది. ఆ అమ్మాయి మన వల్ల చాలా నష్టపోయింది. తనకి న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆమె నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఆ అమ్మాయి ఎవరు డాడీ? సరస్సు. డాడీ. రాహుల్, చెప్పు రాహుల్. తప్పకుండా చేసుకుంటాను డాడీ. థ్యాంక్స్ రాహుల్. నాకు థ్యాంక్స్ ఎందుకు డాడీ? నేను ఎలాంటి వాళ్ళని చేసుకుంటే నా లైఫ్ హ్యాపీగా ఉంటుందో మీకు తెలుసు. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చదువుకుంటుంది? ఫారెన్లో చదువుతుందా? తాతయ్య అడిగారంటే ఒక అర్థం ఉంది. ఏంటి డాడీ కూడా? అయినా సరస్సుతో నాకు పెళ్ళా? రాహుల్ కూడా వాళ్ళ అమ్మలాగానే ఆలోచిస్తున్నాడు. వాణ్ణి ఒప్పించడం కాని పని అని అర్థమైపోయింది. సరస్సు పెళ్లికి ఏదో విధంగా హెల్ప్ చేయడం ఒకటే మార్గం. నిన్ను తలుచుకున్న ప్రతిసారి ఏడుపొస్తుంది. మీకు నేను నాను ఏడవకండ్రా అని చెప్పడానికి నాతో నాన్న కూడా లేడమ్మా. నేను లేకపోయినా నా పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళ నాన్న ఉన్నాళ్లే అనుకుంటున్నావేమో. నాన్న కలలో తప్ప మా కళ్ళ ముందు లేడమ్మా. మీ అమ్మ ఆత్మశాంతి కోసం పేదవాళ్లందరికీ అన్నదానం చేస్తున్నావు. అమ్మ జయంతి రోజున ఒక 10 మందికైనా కడుపు నిండా అన్నం పెడితే మా అమ్మ ఆత్మ శాంతిస్తుందండి. కడుపు నిండిన వాళ్ళు దీవిస్తే మంచి జరుగుతుందంటారు. మీరు దీవిస్తే మా నాన్నగారు మమ్మల్ని ఆశీర్వదించారని సంతోషిస్తాము. రండి. నువ్వు మీ నాన్న గురించి చెప్పినందుకైనా నేను వస్తానమ్మా. సంతోషం, రండి.
ఆశ చచ్చిపోయినా నా ఆలోచన మారడం లేదు. రాహుల్ బాబుని నా మనసులో నుంచి తీసేయాలి. రాహుల్ బాబు నన్నెందుకు ప్రేమిస్తాడు అని నన్ను నేను ప్రశ్నించుకుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. ప్రేమ అనేది కూడా అవసరం లాంటిదేనేమో. రాహుల్, రాహుల్! ఏంటి తాతయ్య? థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ. తెలుసా? థ్యాంక్ యూ. ఏయ్, ఏమైంది నీకు? క్రేజీ. రేయ్, పేపర్స్ వచ్చేసారా? ఇమ్మీడియట్ గా బయలుదేరి ల్యాండ్ చూడడానికి రమ్మను. డాడీ, మీరు చేయాలనుకుంటుంది మంచి పనే, నాకు తెలుసు. కానీ మీరు ఆ ఊరికి వెళ్ళడం మ్యామ్కి ఇష్టం ఉండదు డాడీ. మీరు అక్కడికి వెళ్ళారని తెలిస్తే మీ మేడంకి కోపం వస్తుంది. అక్కడికి వెళ్ళానని చెప్పకు.